హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ కూలర్స్ ఉన్నాయండి. అసలు మన స్పేస్కి ఏది సూటబుల్ అవుతుంది, అసలు ఎన్ని టైప్ ఆఫ్ కూలర్స్ ఉన్నాయి. సో వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకసారి. సో ఎక్కడ కూడా మీరు వీడియో మిస్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. వీడియో మొత్తంలో మనకు అసలు ఎన్ని టైప్ ఆఫ్ కూలర్స్ ఉంటాయి, ఏ కంపెనీ ఉన్నాయి, ఏది బాగుంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఒకసారి వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఒక హాల్కి కానీ, లేదంటే ఒక ఓపెన్ ప్లేస్కి కానీ, లేదంటే ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ 20-30 మెంబర్స్ ఉన్న ఒక పెద్ద ప్లేస్కి సూటబుల్ అయ్యే కూలర్స్ గురించి మీకు ఫస్ట్ చూపిస్తాను ఒకసారి. సో చూడండి, ఈ మోడల్ వచ్చేసి మనకు సింఫనీలో మూవీ కూల్ ఎల్ మోడల్. ఇది కూడా ఒక పెద్ద స్పేస్కి కానీ మీరు అనుకున్నారు అనుకోండి, ఇది బాగుంటుంది. 120 సరే కూలర్ మొత్తం చూడండి అండి. అట్లాగే మనం మేజర్గా వీల్ చూసుకున్నా కానీ చాలా స్టాండర్డ్గా ఇచ్చారు చూడండి ఒకసారి. అండ్ అట్లాగే కూలర్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనకి కూలర్ వచ్చేసి 125 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుంది. సో ఈజీగా మనకు 1 నైట్ ఈజీగా ఉంటుంది. అండ్ పెద్ద ప్లేస్లలో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు, వాటర్ ప్రాబ్లం కూడా మనకి ఏముండదు. సో మళ్ళీ ఎర్త్లో కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి. చూడండి ఒకసారి. సో మన స్వింగ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది సింఫనీలో ఒక పెద్ద హాల్కి అనుకున్నట్టు మనం ఈ కూలర్ తీసుకోవచ్చు అండి. సేమ్ ఇదే కెపాసిటీ తోటి దీన్ని మళ్ళీ వచ్చామనుకుని మనం కెన్స్టార్లో ఈ మోడల్ ఒకసారి. సో ఒకసారి కూలర్ మొత్తం చూడండి దీన్ని కూడా. సో వీల్స్ కూడా సేమ్ మనకు సేమ్ స్టాండర్డ్తో అట్లా ఇచ్చాడు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది మనకు. సో ఇది వచ్చేసి మన వాటర్ కెపాసిటీ 120 లీటర్స్ వాటర్ కెపాసిటీ వస్తుంది మన కెన్స్టార్లోనే, సేమ్ ఇదే మోడల్. సో ఒకసారి దీన్ని ఆన్ చేసుకొని చూద్దాం మనం. మన స్వింగ్ కానీ ఇక్కడ బయట చేసుకోవచ్చు, సేమ్ రెండింటికి సేమ్ ఇట్లా బయట చేసుకోవచ్చు మనం, అప్ అండ్ డౌన్ కానీ ఎక్కడికైనా. సో ఇవి రెండు కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకి, సో కంపేర్డ్ టు కొంచెం మనకి సింపుల్ అయింది అనుకోండి, ఒక 5 లీటర్ వాటర్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దెన్ అట్లాగే మనకి ఇది వచ్చేసి క్లోజింగ్ ఉన్నది చూసారా, మనకి యూజింగ్ లేనప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, మొత్తం ఫుల్గా క్లోజ్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇట్లా. సో కూడా నేను పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తే గిట్ట నేను ఐ కెన్ గో విత్ సింఫనీ తీసుకుంటా అండి. ఈ మోడల్ కొంచెం బాగుంది కంపేర్ చేసుకున్నా, లుకింగ్ పరంగా చూసుకున్నా, బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నాను కొంచెం. అండ్ వాటర్ కెపాసిటీ కూడా ఒక 5 లీటర్స్ వేరియేషన్ అటు ఇటు. సో వాటర్ కెపాసిటీ అంత వేరియేషన్ ఏం లేదు, బట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ మీకు ఈ రెండు కూలర్స్ కూడా బెడ్రూమ్కు సూటబుల్ కాదండి, ఎందుకంటే నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది, మీకు ఇది సౌండ్ ఎక్కువ వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రాబ్లం లేదు అనుకున్న గిట్ట యూ కెన్ గో విత్ బెడ్రూమ్కి. బట్ చాలా వరకు అయితే హాల్కి కానీ అండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ ప్లేస్లలో పెట్టుకోవడానికి రెండు కూలర్స్ మనకు సూటబుల్ అన్నట్టు. సో ఇప్పుడు బెడ్రూమ్కి అయితే ఏ సూటబుల్ అయితే ఆ కూలర్ చూద్దాం మనం ఒకసారి. సో గైస్, మన బెడ్రూమ్కి సూటబుల్ అయ్యే కూలర్స్లోనే ఫస్ట్ మనం రిమోట్ మాల్ చూసుకుందాం. అంటే రిమోట్ మాల్స్ వల్ల మన బెనిఫిట్ ఏంటంటే మన కన్వీనియంట్గా మనం ఉన్న ప్లేస్ నుండే ఆపరేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇఫ్ ఇన్ కేస్ మనం బెడ్ పైన ఉన్నాం అనుకోండి, సర్టెన్ దూరం వెళ్ళి ఆఫ్ చేసుకోవడం, అట్లా కూలర్ని స్విచ్ ఆన్ చేసుకోవడం అట్లా ఉండకుండా బెడ్రూమ్ నుంచి మనం కన్వీనియంట్గా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు బెడ్ పైన ఉండే. సో మన దగ్గర రిమోట్ మాల్స్ 3 మాల్స్ ఉన్నాయండి, మన కెన్స్టార్, సింఫనీ, హవెల్స్. ఒకసారి చూడండి 3 మాల్స్ మీరు. సో దీంట్లో ఫస్ట్ అండ్ కెన్స్టార్ కంపెనీ నుంచి వచ్చిన హర్క్యులస్ మోడల్ 100 లీటర్స్ అండి. ఈ మోడల్ గురించి మనం చూద్దాం ఫస్ట్ ఒకసారి. సో చూడండి కూలర్ మొత్తం చూడండి ఒకసారి. సో మనకి ఈ మోడల్ వచ్చేసి హర్క్యులస్ ఎక్సెల్ 100 అండి. సో 100 అంటే మీన్స్ మనకి దీనిలో ఉండే వాటర్ కెపాసిటీ మనకి 100 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుంది. ప్లస్ కూలర్ కూడా మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. వీల్స్ కూడా మనకి స్టాండర్డ్గా ఇచ్చాడు. చూడండి ఒకసారి, వీల్స్ విత్ లాకింగ్ తోటి ఇచ్చాడు మనకు. సో ఒకసారి మనం ఆపరేటింగ్ చూద్దాం. సో మనం రిమోట్ ఇచ్చారు ప్లస్ టచ్ రెండుగా వాడుకోవచ్చు మనం. ఆన్ చేసుకున్నామా, మన రిమోట్ నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మళ్ళీ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఎక్స్ట్రాగా టైమర్ ఆప్షన్ కూడా వస్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఆటోమేటిక్గా ఒక 7 అవర్స్ తర్వాత అటు ఆఫ్ చేసుకోవచ్చు, లేదా 1 అవర్ అయినాక, 2 అవర్స్ అయినాక. సో 1 అవర్ నుంచి 7 అవర్స్ వరకు మనం టైం లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఆ టైంలోపు మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.
సో దెన్ మనకి కెనిస్టార్లో బెటర్ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఫ్యూజ్ కూడా వస్తుంది దీంట్లో 2.0 AMC ఫ్యూజ్ వస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో కానీ మనకైనా ప్రాబ్లం అయినా కానీ పవర్ ఫ్లక్చుయేషన్ అయినా కానీ ఇక్కడ ఫ్యూజే పోతాయండి మనకి. నార్మల్గా PCB బోర్డుకి కానీ అటువంటి ప్రాబ్లం ఏం కాదు. చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. చిన్న ఉంటుంది మనకి, సేమ్ బల్బ్ లాగా ఉంటుంది, చిన్న బల్బ్ లాగా. చూడండి ఒకసారి. సో ఏమైనా ప్రాబ్లం ఇన్ కేస్ పవర్ ఫ్లక్చుయేషన్ అయిందనుకోండి, మీరు ఇది పెట్టేసుకొని సరిపోతాయండి. PCB బోర్డుకో కానీ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ PCB బోర్డు పోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి మన పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల. సో దెన్ ఇదే మోడల్లో నెక్స్ట్ చూసుకుంటే మనకి సింపనీ వస్తుందండి. సేమ్ అదే కెపాసిటీ తోటి. ఇది సింపనీలో మోడల్ వచ్చేసి మనకు సుమో 115 XL ఈ మోడల్ వచ్చేసి. సేమ్ ఇది కూడా మనకు టచ్ తోటి వర్క్ చేస్తుంది. అండ్ దెన్ రిమోట్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని కూడా. సో ఒకసారి ఈ కూలర్ మొత్తం చూడండి మీరు. సేమ్ మనకి ఈ కూలర్ కూడా వీల్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చాడు. ప్లస్ మనకి ట్యాంక్ కెపాసిటీ కూడా 115 లీటర్స్, అంటే 115 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుంది మనకి ఈ ట్యాంక్ కూడా. సేమ్ విత్ టచ్ అండ్ రిమోట్ మనం ఎట్లయినా వాడుకోవచ్చు. టచ్ తోనే వాడుకోవచ్చు, రిమోట్ తోనే వాడుకోవచ్చు. ప్లస్ బిల్డ్ క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ కూలర్ కూడా చాలా బాగుంది. ఈ కూలర్ కూడా మనకు బెడ్రూమ్కి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ వచ్చుకుంటే మనకి హవెల్స్లోని కూల్ గ్రాండీ ఐ మోడల్ అండి. చూడండి ఒకసారి కూలర్ మొత్తం చూడండి. సో వీల్స్ కూడా చూడండి మీరు ఒకసారి. సో మనకి కూలర్ వచ్చేసి 90 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుందండి. ఇది కూడా సేమ్ మనకు బటన్స్ ఇచ్చాడు. ఇక్కడ బటన్స్ తోటి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, రిమోట్ తో కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ కూలర్ కూడా టైమర్ ఆప్షన్ తోటి వస్తుందండి. మనం 1 అవర్ నుంచి 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ అట్లా 7 అవర్స్ వరకు మనం టైమర్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో కూలర్ ఆటోమేటిక్గా టైం వరకు ఆఫ్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్ మనకి దీంట్లో. దెన్ సెకండ్ వచ్చేసి మనకి కూలర్ ఐస్ ఛాంబర్ తోటి వస్తుందండి. చూడండి ఒకసారి. సో మనం ఐస్ క్యూబ్స్ దీనిలో పెట్టుకున్నప్పుడు మన ట్యాంక్ నుండి వచ్చిన వాటర్ దీంతో పాటు మిక్స్ అయిపోయి ఇట్లా సైడ్స్ కున్న హనీకోమ్ డ్రాప్స్ మీద పడతాయండి. సో అప్పుడు మనకు టెంపరేచర్ తక్కువ అవుతుంది. సో కూల్ గాలి ఎక్కువ వస్తుంది అక్కడ మనకు దానివల్ల, ఐస్ ఛాంబర్ వల్ల. సో అదొక చాలా బెనిఫిట్ దీంట్లో. సో మనం చూసుకున్న 3 మోడల్స్ ఇవ్వండి మొత్తం చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ చూద్దాం నార్మల్గా. ఎందుకంటే కూలర్ అసలు స్టాండర్డ్ ఎంత బాగుంది, లుకింగ్ పరంగా ఎట్లా ఉంది, అండ్ దీని బిల్డ్ క్వాలిటీ ఎట్లా చూసుకున్నట్టయితే మనకి 3 మోడల్స్ చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే కెనిస్టర్ అండ్ సింపనీ ఈ 2 మోడల్స్ చాలా బాగున్నాయి. ఒకటి మీరు వీల్స్ పరంగా చూసుకున్నా కానీ ప్లస్ కూలర్ లుకింగ్ పరంగా చూసుకున్నా చూడండి చాలా బాగున్నాయి రెండు బిల్డ్ క్వాలిటీ. సో మనకు హవెల్స్ కొంచెం బిల్డ్ క్వాలిటీ ప్రాపర్గా లేదు. వీల్స్ చూసుకున్నా మన నార్మల్ ఓల్డ్ వీల్స్ ఇచ్చారు, అంతకుముందు పాత ఓల్డ్ మాల్ వీల్స్ ఇచ్చారు. సో అదొకటి. దెన్ సెకండ్ థింగ్ అసలు ఇక మనం ఎయిర్ త్రో చూసుకుందాం. అంటే అసలు ఎంత స్పీడ్ వర్క్ చేస్తుంది కూలర్ అనేది. సో మీరు ఒకవేళ ఎయిర్ త్రో ఎక్కువ కావాలి, నాకు కొంచెం నాయిస్ ఉన్నా పర్వాలేదు అనుకోండి మీరు సింపనీ తీసుకోండి ఈ మోడల్. ఎందుకంటే ఇది మీకు ఎయిర్ త్రో చాలా ఎక్కువ వస్తుంది, అట్లనే నాయిస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు. కొందరికి మనకి నాయిస్ కొంచెం తక్కువ ఉండాలి, స్పీడ్ కొంచెం తక్కువ ఉన్న పర్లేదు అన్నప్పుడు మీరు ఈ మోడల్ తీసుకోండి, బాగుంటుంది మీకు. సో మీరు డిపెండింగ్ అని మీకు కొంచెం ఎయిర్ త్రో ఎక్కువ కావాలి, నాయిస్ ఎక్కువ ఉన్న పర్లేదు అన్నప్పుడు మీరు ఈ మోడల్కి వెళ్ళండి, సింపనీ సుమో 115 XL. లేదు నాకు కొంచెం నాయిస్ తక్కువ ఉండాలి, ఎయిర్ త్రో కొంచెం తక్కువ ఉన్న పర్లేదు అన్నప్పుడు మీరు కెనిస్టార్లోనే ఈ మోడల్కి అండి, హెర్క్యులస్ 100 లీటర్స్. సో మీరు రెండిట్లో ఏ మోడల్ తీసుకున్నా చాలా బాగుంటుంది. బోత్ ఈ రెండింటికి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తాను అండి. హవెల్స్ మాత్రం మీకు 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది మనకి ఇది. సో ఇది నా రివ్యూ. సో మీరు నార్మల్ మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి, మీ కూర చూసిన తర్వాత మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి 3 కూరలో మీకు ఏది నచ్చిందో ఒకసారి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాన్యువల్ మోడల్ చూద్దాం. సో మన బెడ్రూమ్లోకి కొందరికి ఆ టచ్ అయితే నార్మల్గా తొందరగా ప్రాబ్లం వస్తుంది, అట్లా కొందరికి ఉంటాయి కదా. సో అటువంటి వాళ్ళు మాన్యువల్కి వెళ్తూ ఉంటారు. సో మాన్యువల్లో ఉన్న మోడల్స్ కూడా చూద్దాం మనం ఒకసారి. సో చూడండి మాన్యువల్ మోడల్స్ అన్ని మీరు. సేమ్ దీంట్లో కూడా కెనిస్టార్ ఉంది, మనకు హవెల్స్ ఉంది, సింపనీ ఉంది. సో ఇందులో సపరేట్గా ఏ మోడల్ అయితే బెటర్ ఉంటుంది మనకి ఇవన్నీ కూడా మేము చెప్తాం మళ్ళీ మీకు ఒకసారి. సో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి మనకి చూడండి, ఇక్కడ నుంచి ఈ 4 మోడల్స్ మొత్తం మనకి.
సో ఫస్ట్ మనం ఈ మోడల్ చూద్దామండి. కెనిస్టార్లో నుంచి మోడల్ టర్బో కూల్ నియో 105 లీటర్స్. చూడండి ఒకసారి కూలర్. సో మన బెడ్ హైట్కి ప్రాపర్గా ఉంది, హైట్ కూడా చాలా ఉంది. సో ఇది వచ్చేసి మనకి 105 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుందండి. సో దీంట్లో కూడా సేమ్ మాన్యువల్గా మనకి నార్మల్గా ఐస్ ఛాంబర్ తోటి కూడా వస్తుంది మనకి. ఇది చూడండి. సో మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, డస్ట్ కానీ ఏం పోకుండా. చూడండి. సో ఒకసారి ఈ కూలర్ కూడా ఆన్ చేస్తాను ఒకసారి, మీరు చూడండి. మనం అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్, ఇన్ కేస్ మన బెడ్కి సరిపోవాలనుకున్నాం అనుకోండి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు మనం కింద కూర్చున్న వాళ్ళకి రావాలనుకుంటే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బయట నుంచి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ మోడల్. ఒకసారి కూలర్ మొత్తం చూడండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ కెనిస్టార్లోనే మహాకూల్ 90 అండి ఈ మోడల్. సో ఒకసారి కూలర్ చూడండి మీరు. దీన్ని కూడా వీల్స్ కూడా ఈ మోడల్కి మనకి స్టాండ్ చాలా బాగా ఇచ్చాడు వీల్స్. సో ఒకసారి ఇది కూడా ఆన్ చేసుకుందాం మనం. సో మనం అప్ అండ్ డౌన్ ఇక్కడ చేసుకోవచ్చు అండి. సో మనకి ఈ కూలర్ వచ్చేసి 90 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుందండి మనకి ఇది. సో బెడ్రూమ్కి కూడా ఇది కూడా సూటబుల్ అవుతుంది చాలా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హవెల్స్లోని కూల్ గ్రాండీ మోడల్ అండి ఇది. సో ఇది వచ్చేసి సేమ్ మనకు 90 లీటర్స్. సో సేమ్ హవెల్స్ మనం ఇందాక రిమోట్ మోడల్ చూసాం కదా, అదే సేమ్ మనకి మాన్యువల్లో ఇస్తారు మనకు. సేమ్ అదే వాటర్ కెపాసిటీ తోటి, అదే సేమ్ వీల్స్ తోటి. చూడండి. సేమ్ ఐస్ ఛాంబర్ తోటి కూడా వస్తాయి. ఇది కూడా అంతే. ఇందాక చెప్పాక మనం ఐస్ క్యూబ్స్ ప్లేస్ చేసుకోవచ్చు అని. సో దాంతో వస్తుంది ఇది మోడల్. సో దీని తర్వాత ఒకసారి ఆన్ చేసుకుందాం మనం. ఇది కూడా మనకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో ఇది కూడా ఎయిర్త్రో బాగానే ఉంది మనకి ఈ మోడల్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సింపనీలో స్ట్రోమ్ మోడల్. ఈ మోడల్ కూడా చాలా బాగుంది చూడడానికి. మనకి స్పేస్ చాలా తక్కువ తీసుకుంటుంది అండి. నార్మల్గా స్పేస్ తక్కువ తీసుకోవాలి, కొంచెం బెటర్ లుకింగ్గా ఉండాలంటే ఈ మోడల్ బాగుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి 100 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుంది. సో ఒకసారి కూర మొత్తం చూడండి మీరు. ఒక్క నిమిషం. సో ఒకసారి ఆన్ చేసుకుందాం మనం. సో మీరు ఇక్కడ దీని అప్ అండ్ డౌన్ ఇక్కడ చేసుకోవచ్చు. చూసారా మధ్యలో ఉన్నాయి మీరు. స్వింగ్ మీకు బయట నుంచి వస్తుంది. సో ఇది దీనికి వీల్స్ ఏముండే అంటే మనకి కింద స్టాండ్ వస్తుంది. ఈ స్టాండ్ లోపల వీల్స్ ఉంటాయి మనకు. మీకు చూపిస్తాను. స్టాండ్ లోపల వీల్స్ ఉంటాయి మీకు. సో దీని కింద వీల్స్ వస్తాయి మనకు. మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అటు ఇటు. ఈ స్టాండ్ మాత్రం మన కూలర్ స్టేబుల్గా ఉండడానికి పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇది వచ్చి 100 లీటర్స్లో ఉంటుందండి మనకు వాటర్ కెపాసిటీ. సో ఇది కూడా బెడ్రూమ్కి మనకి చాలా సూటబుల్గా ఉంటుంది. సో మొత్తం 4 మాల్స్ చూడండి మీరు ఒకసారి. సో ఈ 2 మాల్స్ వచ్చేసి మనకి కెనిస్టార్లో, ఇది వచ్చేసి హవెల్స్లో, ఇది వచ్చేసి మనకి సింపనీలో మోడల్స్. సో ఈ 4లో చూసుకుంటే గిట్ట నార్మల్గా ఒకవేళ బెడ్ హైట్కి ప్రాపర్గా కరెక్ట్గా ఉండాలి, బెడ్ మీద హైట్ ఉందనుకోండి, సేమ్ బెడ్ హైట్కి లెంత్కి కరెక్ట్గా ఎయిర్తో రావాలనుకుంటే గిట్ట నేను ఇది సజెస్ట్ చేస్తాను అండి. కెనిస్టర్ టర్బో నియోకూల్ 105 లీటర్స్ ఉంటుంది. సో మాన్యువల్లో అయినా కానీ మనకి బెడ్ హైట్కి ప్రాపర్గా ఉంటుంది. దెన్ వాటర్ కెపాసిటీ కూడా 105 లీటర్స్. ఇది మీరు సజెషబుల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది మోడల్. దెన్ దీని తర్వాత మళ్ళీ వెళ్తా అంటే ఈ మోడల్కి వెళ్ళండి, సింపనీ స్ట్రోమ్ 100 లీటర్స్ది. సో ఈ మోడల్ ఎందుకంటే మనకు స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది, ఎయిర్లో కూడా చాలా ఎక్కువ వస్తుంది.
మళ్ళీ 100 లీటర్స్. సో మన బెడ్ హైట్కి వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మోడల్ చూసుకుంటే ఇది ఈ మోడల్కి వెళ్ళండి మీరు థర్డ్. సో ఇది నార్మల్గా ఇది కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ పరంగా మంచిగా ఉంది, మనకి వీల్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. సో దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి హైట్ అనేది చాలా తక్కువ ఇచ్చారు. సో అదొక డిసడ్వాంటేజ్. నార్మల్గా మనకి హైట్ సరిపోతుంది అనుకుంటే గిట్ట మీరు ఈ మోడల్కి వెళ్ళండి. హైట్ పరంగా కూడా నార్మల్గా హైట్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే గిట్ట మీరు ఈ మోడల్కి వెళ్ళండి, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ కానీ వీల్స్ కానీ చాలా బాగా ఇచ్చారు ఈ మోడల్లో. సో నెక్స్ట్ వచ్చేసి మీరు హవెల్స్కి వెళ్ళగా లాస్ట్ ఆప్షన్కి వెళ్తా అనుకుంటే మీరు హవెల్స్కి వెళ్ళండి. నార్మల్గా మీరు దీనికంటే బదులు ఇదన్నా తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం కెనిస్టర్ ఇది తీసుకోండి, టర్బో కూల్ నియో, ఎందుకంటే మనకు హైట్ బాగుంది, వాటర్ కెపాసిటీ బాగుంది. సెకండ్ వచ్చేసి మనకి స్టోమ్ ఆ మోడల్కి వెళ్ళండి, మనకి ఎందుకంటే స్పేస్ తక్కువ తీసుకుంటుంది, ఎయిర్త్రో కూడా చాలా ఎక్కువ ఉంది ఈ మోడల్. ఒకవేళ హైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఈ మోడల్కి వెళ్ళండి మీరు. సో ఈ 4 మోడల్స్లో అయితే గిట్ట ఫస్ట్ ఇది తీసుకోండి, సెకండ్ అది, థర్డ్ ఇది 5 స్టార్ రేటింగ్ ఇస్తాను నేను, ఇది కూడా 4 స్టార్, ఇది 3 స్టార్ రేటింగ్ ఇస్తాను దీనికైతే నార్మల్గా చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి నార్మల్గా పర్సనల్ కూలర్స్ ఉంటాయి కదండి, సింగిల్ పర్సన్ కానీ, లేదంటే ఒకవేళ నార్మల్ ఆఫీస్ స్పేస్లో ఒక పర్సన్కే రావాలి, లేదంటే ఒక షాప్లో కౌంటర్కి కానీ. సో అటువంటి కూలర్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అని దానిలో ఫ్యూచర్స్ ఏంటివి, ఎన్ని లీటర్స్ ఉంటాయో నెక్స్ట్ చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు మనం సింగిల్ పర్సన్ కూలర్స్ చూద్దాం. సింగిల్ పర్సన్ కూలర్స్ అనేవి నార్మల్గా కౌంటర్ పర్పస్ అని వాడుకోవచ్చు మనం, లేదంటే ఒక రూమ్లో ఒక పర్సన్కి ఉన్న దానికి వాడుకోవచ్చు. పర్సనల్ కూలర్స్ అంటారు నార్మల్గా, వీటిని ఎట్లా అంటే మనం పర్సనల్ కూలర్స్ కానీ టవర్ కూలర్స్ కానీ అంటూ ఉంటారు ఎక్కువ మనకి. సో మన దగ్గర ఇప్పుడు 4 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇది సింపనీలో ఈ మోడల్ హై ఫ్లో మోడల్ అండి. ఇది చూడండి ఒకసారి మోడల్. సో మనం అప్ అండ్ డౌన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఆన్ చేసుకొని చూడండి ఒకసారి. సో మనకి ఈ మోడల్ వచ్చేసి 40 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుంది. సో మనకి మూవబుల్ కూడా ఈజీ మూవ్ ఉంటుంది. వీల్స్ కూడా మనకు చూడండి ఒకసారి, వీల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన కెనిస్టార్లో టాల్ డి మోడల్. సో ఇది వచ్చేసి మనకి 45 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుంది. సో ఒకసారి దీన్ని ఆన్ చేసుకొని చూద్దాం మనం. సో ఇది 45 లీటర్స్, ఇది కూడా ఎయిర్త్రో బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ సింపనీలోనే డైట్ 3D అండి మోడల్, డైట్ 3D మోడల్. సో ఇది నార్మల్గా హైట్ ఎక్కువ ఉంటుంది, మనకి టవర్ కూలర్ అంటారు మనం చాలా వరకు దీన్ని. సో స్పేస్ తక్కువ ఉండి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుందాం అనుకుంటే ఈ మోడల్ తీసుకోవచ్చు మీరు. సో ఇది రిమోట్ అండ్ టచ్ తోటి వస్తుంది. చూడండి ఒకసారి మోడల్. సో మనకు టచ్ కూడా వస్తుంది మోడల్. సో మనకి ఇది 50 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుందండి. మనకి ఇది 50 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హవెల్స్లోని కూల్ బ్లాస్ట్ 55 మోడల్ చూడండి ఒకసారి. సో ఇది కూడా బాగానే ఉంది మోడల్. సో ఒకసారి ఆన్ చేసుకొని చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి 55 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుందండి. సో ఇప్పుడు మనం చూసిన ఈ 4 మోడల్స్లో ఒకవేళ మీకు స్పేస్ తక్కువ ఉంది అనుకోండి, ఈ మోడల్ తీసుకోండి. ఈ మోడల్ కొంచెం బెటర్గా ఉంది, మనకు రిమోట్ తోటి అండ్ టచ్ తోటి యూజ్ చేసుకోవచ్చు. హైట్ ఎక్కువ ఉంది, వాటర్ కెపాసిటీ కూడా మనకు 55 లీటర్ వాటర్ కెపాసిటీ వస్తుంది మనకి ఈ మోడల్. నెక్స్ట్ వెళ్తా అంటే ఇట్లా హవెల్స్కి వెళ్ళండి ఈ మోడల్కి, ఎందుకంటే మనకి 55 లీటర్ వాటర్ కెపాసిటీ ఉంది అండ్ ఎయిర్త్రో కూడా బాగుంది మనకి ఇది. దీని తర్వాత వెళ్తా అంటే ఎయిర్త్రోలో కొంచెం స్పీడ్ ఎక్కువ అంటే మనకి ఈ మోడల్ హై ఫ్లోలో ఉంది సింపనీలో. సో థర్డ్ ఆప్షన్ దీన్ని చూసుకోండి, పర్సనల్ కూలర్ కావాలనుకుంటే గిట్ట. ఫోర్త్ ఆప్షన్ ఈ కెనిస్టార్లో ఈ మోడల్కి వెళ్ళండి టాల్ డి 45కి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ వచ్చింది కాబట్టి కొంచెం ఎయిర్త్రో తక్కువ ఉండేది మనకి. ఇవన్నీ బ్లోయర్స్ వచ్చినాయి మనకి ఇవి రెండు కూడా. సో పర్సనల్ కూలర్లో చూసుకుంటే అంటే మీరు దేనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చండి ఈ మోడల్కి.
దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఈ మోడల్ తీసుకోవచ్చు మనం. బిల్డ్ క్వాలిటీ కాకుండా ఎయిర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంది మనకి ఇది అవెల్స్లో ఈ మోడల్. దెన్ దాని తర్వాత సింపనీలో ఈ మోడల్ థర్డ్ ఆప్షన్. దెన్ ఫోర్త్ వచ్చేసి కెనిస్టర్లో ఈ మోడల్ తీసుకోవచ్చు మనం, పర్సనల్ కూలర్ తీసుకోవచ్చు. సో మీరు చూపించా కదా ఇంతవరకు, ఈ కూలర్స్ అన్నింటిలో మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి. ప్లస్ మీ ప్లేస్కి ఏదైతే సూటబుల్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోనండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.